తండ్రి కొడుకులు టీడీపీకి బద్ద విరోధులు. ఇప్పటికే కొడుకు కటకటాల పాలవగా తండ్రికి కూడా ఉచ్చు బిగుస్తోంది. అటవీ భూముల కబ్జా కేసుతో పాటు అనేక కేసులు ఆయన్ను వెంటాడుతున్నాయి. నేడో రేపో ఆయన అరెస్టు కూడా ఖాయమంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. తొలి నుంచి చంద్రబాబుతో వైరం ఉన్న ఆ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు బాబు పర్యటనలు సైతం అడ్డుకుంటూ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన కొడుకు కటకటాల వెనక్కు వెళ్లగా ఆయనకు కూడా ఉచ్చు బిగుసుకుంటోందట. ఇంతకు ఎవరు వాళ్ళు, ఏంటా కథ? ఏపీ లిక్కర్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జగన్ హయాంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా లేకుండా లిక్కర్ విక్రయాలు జరిపారు. అంతేకాదు, ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చారు. అవన్నీ జగన్ బినామీ కంపెనీలే అని అప్పట్లో టీడీపీ, జనసేన ఆరోపించాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో పలువురు అరెస్టు కాగా, తాజాగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు సిట్ అధికారులు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అనంతరం మిథున్ రెడ్డిని అరెస్టు చేసింది. ఈ విషయమై కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఏపీ లిక్కర్ పాలసీ ఎలా రూపుదిద్దుకుంది, కంపెనీలకు ముడుపులు ఎలా వెళ్లాయి అనే విషయంపై మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించినట్లు సమాచారం. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు మిథున్ రెడ్డి సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో మద్యం ఆర్డర్లు సరఫరా విధానాన్ని ఆన్లైన్ నుంచి మాన్యువల్ విధానానికి మార్చినట్లు చెబుతున్నారు. ఈ మార్పులో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. మిథున్ రెడ్డి అరెస్టుపై జగన్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. వరుసగా 3 సార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బలవంతపు వాంగ్మూలాల ద్వారా తప్పుడు కేసులు ఇరికించారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ రాజకీయ కక్షపూరిత చర్య అని ఆయన విమర్శించారు. లేని లిక్కర్ స్కామ్ని ఉన్నట్టుగా చూపించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ కేసంతా ప్రలోభాలు, బెదిరింపులు, థర్డ్ డిగ్రీ ద్వారా తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని నడిపిస్తున్నదే అని జగన్ అంటున్నారు. చంద్రబాబు తన గత పాలనలో చేసిన మద్యం కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నారని గుర్తు చేస్తూ తన హయాంలోని అవినీతి పద్ధతులను ఇప్పుడు పునః ప్రారంభించారని జగన్ దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం వేలాది బెల్ట్ షాపులు, పర్మిట్ రూంలను మూసివేయించి మద్యం దుకాణాలను గణనీయంగా తగ్గించిందని, కానీ కూటమి ప్రభుత్వం లిక్కర్ దందాలకు తెరతీసిందంటున్నారు జగన్. వైసీపీ పరిస్థితి చూస్తుంటే అగమ్య గోచరంగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే పలువురు వైసీపీ సోషల్ మీడియా టీం, అలాగే కొందరు వైసీపీ నేతలు జైలుకెళ్లొచ్చారు. ఇకిప్పుడు జగన్ కోర్ టీంను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్కు సన్నిహితంగా ఉన్న వారంతా ఇప్పుడు జైలుకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మద్యం స్కామ్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టయ్యారు. అంటే జగన్కు అత్యంత సన్నిహితంగా ఉన్నవారే ఈ కేసులో జైల్లో ఉన్నారు. ఇప్పుడు మరో సన్నిహితుడు మిథున్ రెడ్డి అరెస్టయ్యారు. కేవలం మద్యం కేసు మాత్రమే కాదు, అనేక కేసులు వరుసగా వైసీపీ నేతలను చుట్టుముట్టేట్లు కనిపిస్తున్నాయి. మిథున్ రెడ్డి సంగతి అలా ఉంచితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీశాఖ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలపై అరెస్టు చేసే అవకాశాలున్నాయని ఇప్పుడు ప్రచారం ఊపందుకుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబులకు కళాశాలలో చదివే నాటి నుంచి వైరం ఉందంటారు. అదే వైరం రాజకీయాలను కొనసాగుతూ వచ్చింది. ఇప్పటికే పలు కేసులు రామచంద్రారెడ్డిపై నమోదయ్యాయి. ఏదో ఒక దాంట్లో ఆయన్ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఇప్పుడు చంద్రబాబు టైం నడుస్తుంది, మాకు కూడా టైం వస్తుంది, ఎంతకు ఇంత బదులు తప్పదు అని పెద్దిరెడ్డి హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలపై, ముఖ్యంగా తమ కుటుంబంపై కక్ష సాధింపు ధోరణి కొనసాగుతుందన్నారు. తన కుమారుడు ఇప్పటికీ వరుసగా 3 సార్లు ఎంపీగా విజయం సాధించారని, ఎలాంటి మచ్చ లేదని అన్నారు రామచంద్రారెడ్డి. కొడుకు అరెస్టు తర్వాత తండ్రిని జైలుకు పంపబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ పెద్దిరెడ్డి భూములను కబ్జా చేస్తారని కూడా గతంలో టీడీపీ ఆరోపించింది. అటవీ భూములను సైతం పెద్దిరెడ్డి కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. తిరుపతి నడిపొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేయడం, బుగ్గమఠం భూములను ఆక్రమించడం, అలాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రకృతి వనరుల్ని భూబకాసురుడిలా భోంచేశారని, అలాగే మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ భూములను కబ్జా చేసి అక్కడో విలాసవంతమైన భవంతిని నిర్మించారని గతంలో తెలుగుదేశం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అంగళ్లలో చంద్రబాబును చంపడానికి పెద్దిరెడ్డి భయంకరమైన కుట్ర చేశారని, రాళ్ల దాడులు చేయించారని ఆరోపించారు. దానిపై కూడా టీడీపీ సీరియస్గా ఉంది. ఒకటి కాదు, పెద్దిరెడ్డిపై వరుసగా మరిన్ని కేసులు నమోదు చేసి ఆయనకు ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో లోపల వేసే విధంగా వ్యూహరచన చేస్తున్నారట టీడీపీ పెద్దలు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాడు టీడీపీపై రెచ్చిపోయిన వారిలో ముందు వరుసలో ఉన్న పెద్దిరెడ్డిని నేడో రేపో కటకటాల వెనక్కు పంపబోతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. పరిస్థితి చూస్తుంటే త్వరలోనే మరింత మంది వైసీపీ నేతలతో పాటు జగన్ను కూడా టార్గెట్ చేయడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి, వైసీపీ నేతలు కేసుల నుంచి తప్పించుకుంటారా, కటకటాల వెనక్కు వెళ్తారా అన్నది.